దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏమిటి? మనము హృదయము అని హీబ్రూ భాషలో పదాన్ని ఎందుకు వాడారో తెలుసా అండి? ఆ యొక్క హృదయం అనే పదాన్ని వాడినప్పుడు ఆ హృదయంలో యొక్క ఆలోచనలు, ఆ మాటలు, ఆ పనులు కూడా దేవుడి మీద కేంద్రీకృతం అవ్వడానికి ఆ హృదయము, విత్ ఆల్ యువర్ హార్ట్, ఆ హృదయము అన్న పదాన్ని ఆ యొక్క హీబ్రూ భాషలో వాడతారు. మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు అన్నీ కూడా దేవుడి మీదే, దేవుడి కేంద్రంగా చేసుకొని ఆయన చుట్టూనే ఉండడం, ఆయన చుట్టూతూనే ఆ యొక్క మాటలు, తలంపులు, ఆ యొక్క పనులు ఉండడం, అది దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ప్రేమించడము అంటే. ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా? మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా, దేవుడికి చిత్తానుసారమైన, దేవుడికి ఇష్టమైన దేవుడి మాటలను, దేవుడి యొక్క తలంపులను, పరిశుద్ధమైన తలంపులను, దేవుని యొక్క ఇష్టమైన పనులను మనం చేస్తూ ఉన్నామా? అసలు ఈ విధంగా మన జీవితాలు ఆ యొక్క హృదయపూర్వకంగా దేవుణ్ణి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా ఆ ఫస్ట్ పాయింట్లో ABC చూద్దామండి. ఏ చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడి కోపం మన మీద ఉంటుంది. దేవుడి కోపం మన మీద ఉంటుంది. ఎప్పుడో తెలుసా? మనము పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుని కోపం మన మీద ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మోషే కొండ మీదకి వెళ్ళి తడువు చేస్తూ ఉన్నారు. 40 రోజుల తర్వాత ఆ ఉన్నవాటప్పుడు కిందకి రాకపోవడం బట్టి అక్కడున్న అహరోన్ని పిలిచి మాకు ఒక దేవతను చెయ్యి. ఆ యొక్క మోషే ఏమయ్యాడో మాకు తెలియదని చెప్పినప్పుడు అహరోను వారికి ఉన్న బంగారాన్నంతా తీసుకొచ్చి ఒక దూడను చేస్తారు. ఒక దూడను చేసిన తర్వాత వారు ఆ దూడను చూసి ఒక మాట, భయంకరమైన మాట అంటారండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని వారు చెప్తా ఉంటారు కదా. ఎంత భయంకరం కదా! ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన దేవుడు ఇదే అని ఆ విగ్రహాన్ని చూసి చెప్తారండి. దేవుణ్ణి మనం ప్రేమించకపోతే ఆ యొక్క విగ్రహాన్ని చూసి వారు ఆ విధంగా మాట్లాడతారు. ఆయన కోపం వారి మీద ఉంది. అప్పుడు ఆ కొండ మీద ఉన్న మోషేతో దేవుడు ఈ విధంగా చెప్తారు. 32వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొలని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నీ కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. అర్థమైందా? మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు దేవుడికి ఇష్టమైనట్లుగా, దేవుడు కేంద్రీకృతంగా దేవుడికి చేసుకొని ఉండకపోతే, ఆయన ఇష్టమైనట్లుగా ఉండకపోతే మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేం. అప్పుడు దేవుడి కోపం మన మీద ఉంటుంది. పూర్ణ హృదయంతో ఆ ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి నమ్మలేదండి, ప్రేమింపలేదు. కాబట్టి ఆయన కోపం వారి మీద ఉంది. ఎంత భయంకరమైన విషయమో కదా! మనము కూడా మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు ఆయన్ని కేంద్రీకృతం చేసుకొని ఆయన చుట్టూనే అవి ఉండకపోతే మన మీద కూడా దేవుని కోపం మన మీద ఉంటుంది. అయ్యో, మనం ఆశీర్వదింపబడట్లేదు అనుకుంటాం, కానీ మనం చేసే ఆ గొప్ప ఇశ్రాయేల్ ప్రజలు ఆ దూడను చూసి ఈ దేవతే మనల్ని ఐగుప్తు నుంచి మనల్ని రప్పించింది అని చెప్పారు. ఎంత భయంకరమో కదా! ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, ఆత్మీయంగా చనిపోయిన వారి వలె ఉంటాం. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనము ప్రేమించకపోతే ఆత్మీయంగా చనిపోతాం. ఆ హృదయపూర్వకంగా ప్రేమించడం అంటే మన మాటల ద్వారా, మన తలంపుల్లో యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా, ఆయన కేంద్రీకృతమైనట్లుగా, ఆయన చుట్టే ఆ మాటలు, తలంపులు ఉండకపోతే మనం ఆత్మీయంగా చనిపోయిన వారి వలె ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకొని ఆ దూడను చూసి, నువ్వే మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తుల నుంచి తెచ్చిందని చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క మోషే ఆ యొక్క కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నేను వీరందరినీ చంపేస్తానని చెప్పినప్పుడు మోషే అక్కడ చెప్తారు, మీరు ఎవరు దేవుడి పక్షంగా ఉంటారంటే లేవీలందరూ వచ్చేస్తారు. లేవీలందరూ వచ్చినప్పుడు లేవీలకు చెప్తారు, మీరు లేవీలు దేవుడికి విరోధమైన వారందరినీ చంపేయమన్నప్పుడు
వారిలో అనేక మంది ఆ రోజు దేవుడికి విరోధంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి వారు చనిపోతారు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 26-27 వచనాలు. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళంలోని ద్వారము నుండి ద్వారమునకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికారిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిరి. వారు హృదయపూర్వకంగా వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ తలంపుల ద్వారా, వారి యొక్క పనుల ద్వారా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమింపలేదు కాబట్టి వారు చనిపోయారు. మనము కూడా ఈ యొక్క కాలంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన పనుల ద్వారా దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని యొక్క కార్యాలు చేయకుండా ఉన్నామా, ఆత్మీయంగా చనిపోయిన వారి వల్లే మన జీవితాలు ఉంటాయి. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే దేవుని సన్నిధి మనకి తోడుండదు. ఎప్పుడో తెలుసా? అవునండి, దేవుడి సన్నిధి మనకు తోడుండదు. ఎప్పుడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకొని, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడవు, మమ్మల్ని తోడుకొని వచ్చిన దేవుడు అని చెప్పినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారంటే, నిర్గమాకాండము 33వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానముకు దీనిని ఇచ్చదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హెవ్వీయులను, హెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని చెప్పాను. దేవుడి సన్నిధిని మనం కోల్పోతాం. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనం ప్రేమించకపోతే దేవుడి సన్నిధి మనకు నుండి దూరం అవుతుంది. అర్థమైంది కదా అండి? ఇశ్రాయేలు ప్రజలు హృదయపూర్వకంగా ఆయన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆ యొక్క పనుల ద్వారా దేవుణ్ణి మహిమపరచబడమందున దేవుడికి ఇష్టం లేని మాటలు, దేవుడికి ఇష్టం లేని తలంపులు, దేవుడికి ఇష్టం లేని పనులు చేయకపోవడం వల్ల, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేకపోవడం వల్ల ఏం జరిగింది? వారి జీవితంలో దేవుడి కోపం ఉంది. అంతేకాదు, ఆత్మీయంగా వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా దేవుడి సన్నిధిని వారు కోల్పోయారు.